ప్రేమ అనే పదానికి అర్థం తెలియకముందే మనసిచ్చింది. 3 ముళ్ళు వేయించుకుంది, 7 అడుగులు నడిచింది, ఎంతో సంతోషించింది. కానీ 8 నెలలకే అదే ప్రేమకు తనువు చాలించింది. మంచి మాటలు చెప్పినోడు, ప్రేమించినోడు, తాళి కట్టినోడు కడదాకా చూసుకుంటాడని నాతిచ్చారామి అన్నవాడే ప్రేమకు వెలకట్టాడు. కట్నానికి కాలు దువ్వాడు, రోకలి బండకు ఊపిరి తీశాడు. 20 ఏళ్లకే అనూష ప్రాణాలను అనంత విశ్వంలో కలిపేశాడు. పరమేష్ సొంతూరు వికారాబాద్ జిల్లా తాండూరు. అదే ఊర్లోని సాయిపూర్లో అనూష ఉండేది. ఇద్దరు నవయవ్వన యువతీ యువకులు. అనుకోకుండా పరిచయం కలిగింది. చూపులు కలిశాయి, మనసులు ఒకటయ్యాయి. పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకున్నారు. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం. పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇద్దరు చట్టా పట్టాలేసుకు తిరిగారు. తాళి కట్టించుకొని అత్తారింటికి వచ్చిన తర్వాత అనూషకు అసలు విషయం అర్థమైంది. ప్రేమించినోడే కట్నం కావాలని రోజు తుక్కు కింద కొట్టేవాడు. లవ్ చేశా కదా అని అనూష కామ్గా ఉండేది. చివరికి పరమేష్తో పాటు అత్తమామలు కూడా ఏకమై డబ్బు తేవాల్సిందే, లేకపోతే చంపేస్తాం అన్నంత టార్చర్ పెట్టారు. అయినా అనూష అత్తమామలకు సర్ది చెప్పింది. పరమేష్కు ఎంత నచ్చజెప్పినా రోజు రోజుకు అతను మృగంలా తయారయ్యాడు. కట్న పిశాచి పట్టినట్లుగా ప్రేమించానని కూడా చూడకుండా అనూషను రాచి రంపాన పెట్టాడు. అత్తింటి ఆరళ్ళు ఎక్కువయ్యేసరికే అనూష పుట్టింటికి వెళ్ళాలనుకుంది. తల్లితో పాటు వెళ్తున్న ఆమెను అడ్డుకున్న పరమేష్ మళ్ళీ తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఏం మాయరోగం పుట్టిందో, ఒంట్లో ఏ దెయ్యం దూరిందో కానీ అరుగు మీద కూర్చున్న అనూష కడుపులో కాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా రోకలి బండతో బర్రెను కొట్టినట్లుగా అనూషను కొట్టేసరికే ఆమె అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు వెతుకుతున్నారని తల్లిదండ్రులతో కలిసి పరమేష్ పరారయ్యాడు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఇలా చంపడానికే పరమేష్ అనూషను ప్రేమించాడా? ఇలా నరకానికి పంపించడానికైనా మాయమాటలు చెప్పి 3 ముళ్ళు వేసింది? ఇలా కసి తీరా తన్ని కాటికి పంపించడానికైనా మనసిచ్చానని మనువాడింది? ఇదేనా ప్రేమంటే? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.